ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయినాయి. చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు ఒక్క గంటలో కూల్చిపడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. ఊరు కడతారు 40-50 లక్షలు, ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. సరే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మీరు మొన్న ఒక ఇల్లు కూల్చేశారు. ఆ ఇల్లు అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకేమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆ ఆర్డర్స్? ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకేమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు? 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టులు నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? వాళ్ళు మీరు అలా నిలబడితే కుదరదు, ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదా. అది మీ మున్సిపాలిటీ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి నాకు. ఏం సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అధికారి, 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులం. ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగాద వచ్చి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ, పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? మీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవకి మీరంతా ఏంది అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి నాకు. పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారండి? ఫోర్స్ ఎట్లా ఇచ్చారు? మీరు మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు?